Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, భోగి అంటే ఏంటి? భోగి యొక్క విశిష్టత ఏంటి? సంక్రాంతి పండగ మనకి పెద్ద పండగ. ఉమ్, తెలుగు వాళ్ళకి, దక్షిణాచ్యులకి, అసలు భారతదేశం అంతా చేసుకుంటారు అనుకో. తెలుగు వాళ్ళైతే దీన్ని పెద్ద పండగనే అంటారు. అవును, పెద్ద పండుగ అంటారు. పెద్ద పండగ అంటారు. ఎందుకు పెద్ద పండగ అంటే రెండు కారణాలుగా. ఒకటేమిటంటే పెద్ద ఎత్తున చేసుకుంటాం, ఉమ్, ఎక్కువ రోజులు చేస్తాం. పెద్దల పండగ కూడా ఇలా మూడు రకాలుగా పెద్ద పండగ అంటాం. ఈ పెద్ద పండగ 4 రోజులు ఉంది. నిజానికి 4 రోజులు మనం వేడుకలు చేసుకున్నా నెల పట్టటం అని ధనుర్మాసం ప్రారంభం నుంచి పండగ వాతావరణమే ఉంటుంది. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం, ఇంకా భిక్షాటన వృత్తిగా జీవించేటటువంటి వాళ్ళందరూ ఈ నెల రోజుల్లోనూ సంవత్సరానికి సరిపడింది సేకరించుకుంటారు. ఉమ్, ఎందుకంటే మనది వ్యవసాయక దేశం కదా, అంచేత పంటలు ఇంటికి వచ్చి అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా సంక్రమణం జరగడానికి ముందు రోజున భోగి అన్నం. మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి రోజు మకర సంక్రమణం. సంక్రమణం అంటే పొందడం అని అర్థం. దానికి ముందు రోజుని మనం భోగిగా చేసుకుంటాం. ఈ భోగి అని దేనికి అంటే భోగానికి సంకేతం. భోగం అంటే పండగ నాడు, సంక్రాంతి నాడు పెద్దగా వేడుకలు ఉండవు. ఉమ్, వేడుకలన్నీ ముందు రోజే ఉంటాయి. ఓకే. తలంటి పోసుకోవడం, తలంటి అంటే తెలుసు, తల అంటుకుని పోసుకోవడం, ఊరికే నెత్తి నీళ్లు ఊరికే పోసుకోవడం తలస్నానం కాదు. కాదు. ఉట్టినే నీళ్లు పోసుకుంటే అది తల స్నానం. ఓ, తల అంటి పోసుకోవడం అంటే తలకి నూనె పెట్టుకుని, ఒంటికి నూనె పెట్టుకుని, ఆ జిడ్డు వదిలేటట్టుగా కుంకుడికాయో షీకాయో, ఈ రోజుల్లో అయితే షాంపూనో ఏదో పెట్టుకుని ఆ జిడ్డు వదిలించుకోవడం, అంటించుకుని వదిలించుకునేది తల అంటు. అంటే నూనె నూనె. అలా పెట్టుకుంటే అది శుభం అమ్మ. ఏ శుభకార్యానికైనా తల అంటుకునే స్నానం చేయాలి కానీ ఉరికే చేయకూడదు. సూర్యోదయానికన్నా ముందే తలంటుకుని స్నానం చేసేసి అప్పుడు ఆ తర్వాత రోజంతా వేడుకలే ఉంటాయి. ఈరోజే పిండి వంటలు చేసుకోవడం ఉంటుంది, ఈరోజే భోగి పళ్ళు పొయ్యడం ఉంటుంది, ఈరోజే పేరంటాలకు ఉంటాయి. ఇవన్నీ ఈరోజే ఉంటాయి. సంక్రాంతి నాడు అవేమి ఉండవు. ఉమ్, అందుకని ఈ భోగం అంతా అనుభవించేటటువంటి రోజు గనక ఇది భోగి. ఓకే. ఇది దక్షిణాయనానికి చివరి రోజు. మర్నాటి నుంచి ఉత్తరాయణం వస్తుంది. ఈ దక్షిణాయనం అంతా కొంచెం పీడకాలంగా చెప్తారు. పీడకాలం అంటే వేరే చెడని కాదమ్మా. చలి ఎక్కువ ఉంటుంది, వాతావరణంలో బయటికి రావడానికి విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది, పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు తీసుకుపోతే ఒళ్ళు పగులుతూ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. జలుబు దగ్గు లాంటివన్నీ వస్తాయి. ఇది ఒక స్థాయిలో మన ఆరోగ్య దృష్టితో చెప్తే. మరొకటి ఏమిటంటే దక్షిణాయనం అంతా పితృదేవతలకు సంబంధించిన కాలం, అందుకే సాధనాపరంగానే గడపాలి ఈ కాలం అంతా. ఉత్తరాయణం అంతా దేవతలకు సంబంధించిన కాలం, అప్పుడంతా ఆనందంగా గడుపుతాం వేడుకలతో. కనుక ఇవన్నీ కూడా జరిగిపోతూ ఈ దక్షిణాయనం అయిపోయింది అనడానికి సంకేతంగా తలంటుకుని ఉన్న మనం ఏదన్నా అంటాం చూడండి, తలంటి పోసేసుకున్నానంట అంటే ఒక పెద్ద పని అయిపోయిన తర్వాత తలకున్న బరువు తగ్గించుకోవడం, అట్లా వదిలించుకుని ఆనందంగా ఉండడానికి సంకేతం. ఈనాడే భోగిపళ్ళు పోసుకుంటారు, ఈనాడే దాని పేరే భోగిపళ్ళు. అలాగే బొమ్మలు పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు బొమ్మలు పెట్టుకోవడం, పేరంటాలు పిలుచుకోవడం, తమకి బాగా సంపద ఉండేటటువంటి కాలం, పంటలు ఇంటికి వచ్చే రోజులు కదా, అందుకని తమకు ఉన్నటువంటి దాన్ని 10 మందితో పంచుకుంటారు పేరంటాలు చేసుకుని. అంటే మీరు అన్నట్టు భోగము అని బాగా ఉంది కాబట్టి భోగి, భోగం ఎక్కువ ఉంది, అందుకే భోగి. అంతేకాకుండా ఇంకొక అర్థం కూడా చెప్తారమ్మా. ఈ రోజున ధనుర్మాసం అంతా ఒక దీక్ష వహించి తనకి రంగనాథుడు భర్త కావాలని వ్రతం చేసినటువంటి గోదాదేవిని ఈనాడు అనుగ్రహించాడు. సో అది కూడా రంగనాథుడితో గోదాదేవి భోగించడానికి ప్రారంభమైన రోజు అనే అర్థంలో భోగి అని కొంతమంది చెప్తూ ఉంటారు. వినడానికి బాగానే ఉంది కనుక మనం కూడా బాగానే ఉందిగా, సంతోషం, తప్పు కూడా లేదు అందులో. దానికి మించి ఇంకొకటి ఏంటంటే ఈ 3 రోజులు బలిచక్రవర్తి పాతాళం నుంచి వచ్చి భూలోకాన్ని పరిపాలిస్తాడు. అంటే బలిచక్రవర్తికి వామనుడు వరం ఇచ్చాడు.
తను నశిస్తానని తెలిసి కూడా మాట మీద నిలబడడం కోసం ఏం చేశాడు, 3 అడుగులు దానం ఇచ్చాడు. మాట ఇచ్చాను కదా అని అతడు సత్యనిష్టకు మెచ్చుకుని 3 అడుగులు ఇచ్చినందుకు 3 రోజులు భూమిని పరిపాలించే అధికారం ఇచ్చాడు. అందుకని ఆయన భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజులు వచ్చి ఈ భూమిని పరిపాలిస్తాడు అని అందుకే చాలా దానాలు చేస్తూ ఉంటారు. అమ్మ మరి ఈ భోగి రోజే కదమ్మా రేగి పండ్లతో పిల్లలకి అందరికి అదే భోగి పండ్లు అంటే ఆ రేగి పండ్లని ఎందుకు తీసుకున్నారు? రేగిపళ్ళు ఈ ఋతువులో వస్తాయి అన్న దానికి సంకేతంతో పాటుగా సౌరశక్తిని బాగా గ్రహించగలిగినటువంటి పండు రేగిపండు. సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహిస్తుంది. ఇది ఈ సమయంలో ఇనప పాత్రలో రేగిపళ్ళు, డబ్బులు వేసి పిల్లల చుట్టూదా తిప్పి దిష్టి తీస్తారు. అది ఇనప పాత్ర అయి ఉండాలి, డబ్బులు రాగివి అయి ఉండాలి. నికెల్ డబ్బులుగా రాగి పూర్వం కానులు అవి రాగి ఉండేవి కదా. ఇనుము, రాగి, రేగిపండు ఈ 3 కలిసినప్పుడు వచ్చేటటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పిల్లల చుట్టూతో ఇట్లా తిప్పితే ఉన్నటువంటి దృష్టి దోషాన్నంతా తీసేస్తుంది అని. ఇది సౌరశక్తికి సంకేతం. ఆ పండ్లతోనే తలకు పోస్తూ తల మీద వేస్తూ ఉంటారు. అది దృష్టి దోషం పోతుందని అందుకని పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకి ఏమిటండి, పెద్దవాళ్ళు ఉంటే తమ పిల్లలు ఏ వయసు ఉన్న వాళ్ళైనా పిల్లల మీద పోస్తారు. 60 ఏళ్ళు వచ్చినా తల్లి 80 ఏళ్ళ వృద్ధురాలు ఉంటే నా కొడుక్కి నేను భోగిపళ్ళు పోసుకుంటాను అంటుంది. పోసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా పోసుకోవచ్చు. కానీ ఆ మొహమాట పడుతూ ఉంటారుగా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి పోస్తారు. అమ్మ అదేవిధంగా భోగి రోజే మనం భోగి పొరలు పోస్తాం పిల్లలకి. ఇళ్లలో మీరు అన్నట్టు కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు. అదే రోజు ఎందుకు పెడతారమ్మా బొమ్మల కొలువు? మనం ఏదైనా సరే ఏ పండగ ప్రధానం అనుకుంటే ఆ పండగ నాడు బొమ్మలు పెట్టుకోవడం మనకి పద్ధతి అమ్మా. తమిళనాడు ప్రాంతాలకు వెళ్ళినట్టయితే దసరాలకు పెట్టుకుంటారు. ఉత్తర దేశంలో మహారాష్ట్ర అక్కడ దీపావళికి పెడతారు. మనమేమో సంక్రాంతికి పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి సంక్రాంతి పెద్ద పండగ కనుక. ఈ బ్రహ్మ అనే పదానికి వికృతి బొమ్మ. బ్రహ్మ అనే పదానికి బొమ్మ. సో ఆ బ్రహ్మగారి కొలువు ఎలా ఉందో దానికి ప్రతీకగా ఇక్కడ బొమ్మల కొలువు పెడతాం. పెట్టి ప్రతిదాన్ని పూజిస్తాం కదా. అక్కడ పెట్టినటువంటివన్నీ ఒకసారి పెట్టాక మనం చివరికి పూజ చేసేది అక్కడ పెట్టినటువంటి పసుపు గౌరీదేవికి అయినా ఒకసారి పెట్టాము ప్రాణప్రతిష్ఠ అయింది తీయద్దంటాం. పిల్లలు కూడా బొమ్మల కొలువులో తీయరు. అలా పెట్టామంటే ఏమిటి, వాటన్నిటిని పూజించమని చెప్పామంటే ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలని. అంతే కదా. అంటే సృష్టిలో ఏమున్నాయో ఆ బ్రహ్మగారు చేసిన సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టినంతా ఇక్కడ మనం పెట్టుకుని ఇదంతా కూడా దైవస్వరూపం అని చెప్పి పిల్లలకు అన్నింటిలోనూ దైవాన్ని చూడడం, అన్నింటినీ గౌరవంగా చూడడం, భక్తిగా ఉండడం, దేన్ని చులకం చేయకుండా ఉండడం మొదలైనవన్నీ అలవాటు చేస్తామమ్మా. ఆఖరికి ఇప్పుడు దొరికేటటువంటి రకరకాలైన ఆధునిక వస్తువులు, ఏదో రైలు ఇంజన్లు, కార్లు, ఇలాంటివన్నీ కూడా మనం బొమ్మల కొలువులో పెడుతున్నాం. ఇవన్నీ పెట్టి అవి కూడా దేవతా స్వరూపాలంటే రేపొద్దున కారుని తగలబెట్టడు. అంతే కదా. ఆ కారు కూడా దేవుడు అని చెప్పి ఆ పిల్లల బుర్రలో మనం నాటుకునేటట్టు చెప్పగలిగితే కార్లతో ఎందుకు తగలబెడతారు ప్రభుత్వాస్తుల్ని? నిజమే. ప్రతిదీ కూడా బ్రహ్మ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవతా స్వరూపం అని చెప్పి దాన్ని ఆరాధించడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయడానికి బొమ్మల కొలువు ఒక అమ్మ. అదేవిధంగా మళ్ళీ భోగి మంటలు, ఒకసారి ఆ భోగి మంటల గురించి అమ్మా. దీనికి ఒక అన్వయం చేస్తారమ్మా, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఏమంటే ఇదంతా యజ్ఞానికి సంకేతంగా అని చెప్తారు. హోమాలు చేస్తారు కదా, కానీ హోమాలకు సంకేతంగా తెల్లవారుజామున మాత్రమే స్నానాధికారులు కూడా చేయకుండా చేయడమా అన్నది కొంచెం ఆలోచించాల్సింది. ఏదేమైనా దాని తాలూకు అవశేషం అని చెప్తారు. అవశేషం అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది, అది కాలక్రమంలో అసలుది పోయో కాస్త ముక్క మిగిలింది అన్నదానికి. కానీ అది కాదు. విషయం ఏంటంటే మనకి పొలాల్లో కోతలు కోసిన తర్వాత ఆ పక్కనే కుప్పలేస్తారు. ఆ కుప్పలేసి ఎవరు దాన్ని దోచుకుపోకుండా ఉండడానికి కాపలా కూర్చుంటారు. రాత్రంతా ఆరుబయట చలిలో మంచు పడుతూ ఉంటే కాపలా కూర్చున్న వాళ్ళు ఎలాగా? అందుకని చిన్న మంట కొంచెం దూరంగా మంట వేసుకుని కూర్చుంటారు. అది చలి కాస్తుంది,
తర్వాత పాములు లాంటి జంతువులు రాకుండా ఉంటాయి. ఒకప్పుడు అడవులకు దగ్గరగా ఉండేవాళ్ళం గనక అడవుల్లోంచి వచ్చే అడవి జంతువులు ఏవైనా సరే మంట ఉంటే మాత్రం రావు ఆ ప్రాంతానికి. అందుకని వేసుకునేవారు అని ఒకళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి వివరణ. కానీ అసలు విషయం ఏమిటంటే ఇదంతా భోగానికి సంబంధించింది. అంచేత పాత చెత్తంతా అందులో పారేసి మంటల్లో ఇక నుంచి మేమంతా తాజాగా ఉంటాం, చెత్త అంతా తగలబడిపోయింది, నా పాపాలు కూడా తగలబడిపోయాయి అనే దానికి సంకేతం అంటారు. ఏదేమైనా తెల్లవారుజామున లేచి పొలాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా స్నానాలు చేయాలంటే కూడా లేస్తామా అనిపిస్తారు కదా. పండగ భోగి మంటలు వేసుకోండి లేవండి అంటే అదేదో కొత్త విషయం కదా. బాన్ ఫైర్ అలా పెట్టుకుంటూ ఉంటారు మన వాళ్ళు, చాలా సరదాగా ఆడుతూ ఉంటాం, సరదాగా ఉంటుంది. పిల్లలకి. అందుకని లేచి ఆ మంటలు వేసుకుంటారు. దీంట్లో పల్లెటూళ్ళలో భలే గమ్మత్తుగా చేస్తారమ్మా. వాళ్ళకు ఉన్నటువంటి ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ ది రిసోర్సెస్ అన్నది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఈ రాత్రిపూట వేసినట్టయితే ఈ తేగలు తెచ్చి ఆ మంటల్లో ఒక కుండలో పెట్టి బోర్లించి పైన మంటలు వేసుకుంటారు. ఇటు మంటలు అవుతాయి, లోపల తేగలన్నీ చాలా చక్కగా ఉడుకుతాయి, కాలినట్టుగా చాలా బాగా తయారవుతాయి, చాలా బాగా తయారవుతాయి. ఆ కుండలో కుండ బోర్లు ఇస్తారు, పైగా ఇలా కుండలో నింపి దాన్ని నేల మీద బోర్లించి పెట్టి పైన మంటలు వేసుకుంటారు. ఈ వేడికి లోపల ఆవిరొచ్చి ఆ తేగలో ఉన్నటువంటి నీరే ఆవిరై దాంతోనే ఉడికి బ్రహ్మాండంగా తయారుతాయి. తెల్లారేటప్పటికి తినడానికి ఎంత బాగుంటాయో తేగలు. ఇవి పల్లెటూళ్ళలో చేస్తారు. తర్వాత తెల్లారుజామున వేసుకున్నారు అనుకో, ఒక బాణ తెచ్చి బాణతో నీళ్లు పెట్టి దానిపైన మూకుడు పెట్టేసి పైన మంటలు వేసుకుంటారు. శుభ్రంగా నీళ్లు కాగుతాయి, కాగినటువంటి నీళ్లతో హాయిగా స్నానం చేస్తారు, వేడి నీళ్ళతో. ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ ది రిసోర్సెస్. కరెక్ట్. అది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చాలా ఉందమ్మా. మన ప్రకృతికి సన్నిహితంగా ఉండేవాళ్ళు ప్రకృతిలో ఉండేటటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వృధా చేయరు, వాటిని చాలా బాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వృధా చేస్తే మళ్ళీ మనం తయారు చేయలేని వాళ్ళకి వృధా చేసే అధికారం ఎక్కడుంది? కానీ ఇది అందరూ గుర్తించాలి కదా, అది తెలియక మనకి గుర్తించాలంటే పల్లెల్లో గుర్తించారమ్మా. ఇప్పుడు మనం గుర్తించని పరిస్థితిలో ఉన్నాం గనక 1-2 సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. నిజమే. పోనీ చెప్పుకున్న తర్వాత విని దాన్ని అమలు పరిచినా బాగుంటది, కానీ విన్న వరకే ఉంటుంది. పోనీ కనీసం విని ఇలా ఉందనన్నా తెలిస్తే. నిజమే. అమ్మ, భోగి గురించి చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.